హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, రైల్వేలో కొత్తగా అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు డీటెయిల్ ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు దీని పూర్తి డీటెయిల్స్ అని తెలుస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఫర్ ట్రైనింగ్ స్లాట్ ఇన్ ఈస్టర్న్ రైల్వే యూనిట్స్, ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు ఇలా క్లిక్ చేయండి. 2025-26కి అప్రెంటిస్షిప్ కి స్లాట్స్ బుక్ చేసుకోవాలి, అంటే ముందే బుక్ చేసుకుంటారు కదా, అంటే మనం జాయిన్ అవ్వాలి అంటే. సో నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ ఫర్ ట్రైనింగ్ స్లాట్స్ ఇన్ ఈస్టర్న్ రైల్వే యూనిట్స్. సో డేట్ అయితే మనకి ఇది 2025-26 సంవత్సరానికి ఇచ్చారు. ఇక్కడ షెడ్యూల్ వచ్చేసి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్ వెబ్సైట్ 31వ తారీఖున అయితే 31/7 మనకి నోటిఫికేషన్ అయితే పబ్లిక్ లోకి రావడం అయితే జరిగింది, అంటే వెబ్సైట్ లోకి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 14/8 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దీనికోసం అప్లై చేసుకోవాలంటే. క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/9 వరకు టైం ఇచ్చారు. సో 14 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇండియన్ నేషనల్స్ ఫర్ ట్రైనింగ్ ఇన్ వర్క్షాప్స్ అండ్ డివిజన్స్ ఆఫ్ ఈస్టర్న్ రైల్వే యాజ్ యాక్ట్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 అండ్ అప్రెంటిస్ రూల్స్ 1992 యాజ్ అమెండెడ్ from time to time. Application must be submitted online and no other mode of submission of application should be entertained. సో ఆన్లైన్ లోనే మనం దీని అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇక మనం మామూలుగా పోస్టులో పంపించినటువంటి అయితే ఉండవు. ద ఆన్లైన్ లింక్ విల్ బి లైవ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్సి. ఇది ఈ వెబ్సైట్ లోనే ఉంటుంది. సో ఈ వెబ్సైట్ లోనే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అది 11 గంటల నుంచి, అంటే 14వ తారీఖున ఈ టైంకి ఓపెన్ అవుతుంది. అలాగే 13వ తారీఖు నైట్ వరకు ఉంటుంది. ఇది లింక్. ట్రేడ్ యూనిట్ అండ్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ ట్రైనింగ్ స్లాట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు అబ్రివేషన్స్ ఇచ్చారు. అబ్రివేషన్ వచ్చి పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అన్రోజ్డ్ ఇది యూఆర్ అంటే ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌరా డివిజన్లకు ఇచ్చారు. ఇది హౌరా డివిజన్ లో ఏమున్నాయని చెప్పేసి ఇక్కడ ఫిట్టర్ అన్రూజ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఇక్కడ ఫిట్టర్ కేటగిరీ వచ్చి 281 ఉన్నాయి. అలాగే వెల్డరు, అలాగే అదర్ బెంచ్ మార్క్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇవన్నీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఇక వెల్డర్, అలాగే మెకానిక్ ఎంఈ అంటే మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, మెకానిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్ మ్యాన్ జనరల్, వైర్మెన్, నెక్స్ట్ రిప్రజెంటేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్. సో టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం ఒక్కొక్క పోస్టు చూస్తే మనం రిజర్వేషన్స్ ప్రకారం డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా టోటల్ గా చూస్తే ఒక్కొక్కరి కేటగిరీ బట్టి ఉన్నాయి. 267 అన్రోజ్డ్కి ఉన్నాయి, 66, 99, 49, 170, టోటల్ 659 పోస్టులు ఉన్నాయి. అవి కాకుండా ఇవి కూడా కలిపి మీకు ఎక్స్ట్రా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తుంది. ఇది హౌరా డివిజన్ లోని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిలహో వర్క్ షాప్ లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఫిట్టర్ 240 ఉన్నాయి, మెకానిస్ట్ 33 ఉన్నాయి, టర్నర్ 15 ఉన్నాయి, వెల్డర్ 204 ఉన్నాయి, పెయింటర్ 15 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 45, వైర్మెన్ 1, వైర్మెన్ 45 ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఏసీ 15 ఉన్నాయి. సో టోటల్ గా 612 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సీల్దా డివిజన్. సో సీల్దా డివిజన్ లో 440 పోస్టులు అయితే ఉన్నాయి. సో కంచరపార వర్క్ షాప్ లో సో ఇది వచ్చేసి 187 పోస్టులు అయితే ఉన్నాయి. మాల్దా డివిజన్ లో 138 పోస్టులు ఉన్నాయి. అలాగే అసాన్సోల్ డివిజన్ లో 412 ఉన్నాయి. నెక్స్ట్ జమల్పూర్ వర్క్ షాప్ లో 667 ఉన్నాయి. సో ఇవన్నీ రిజర్వేషన్స్ ప్రకారం మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ ఎట్లా ఉండాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్
హ్యావ్ కంప్లీటెడ్ 24 years ఏజ్, 15 నుంచి 24 మధ్యలోనే ఉండాలి. సో ఆ ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. అలాగే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా, అది కంపల్సరీ చూపించాలి. నెక్స్ట్ ఇక అప్పర్ ఏజ్ లిమిట్ కామన్గా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 years ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా. సో ఇది చెక్ చేసుకోవచ్చు మనం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ. 10th క్లాస్ ఉండాలి. అలాగే ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే 10th లేదంటే దాంతో సమానంగా ఉన్నది ఓకే. విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ షుడ్ ఆల్సో పాసెస్ ద నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. అంటే మన అక్కడ ఏ ట్రేడ్స్ అయితే ఇచ్చారో అది కూడా ఉండాలి. అంటే ఐటీఐ కంపల్సరీ ఉండాలి ట్రేడ్. ఇక్కడ క్యాండిడేట్స్ హోల్డింగ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ వుడ్ వర్క్ టెక్నీషియన్ అండర్ క్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైనింగ్. సో ఇది కార్పెంటర్ అంటే వుడ్ వర్క్ టెక్నీషియన్ అన్న కార్పెంటర్ లోకి వస్తుంది, క్రాఫ్ట్స్ మ్యాన్ లోకి వస్తుందని ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఈ మెడికల్ ఫిట్నెస్ కూడా కంపల్సరీ. మోడ్ ఆఫ్ సెలెక్షన్, సో సెలెక్షన్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. సో ఐటీఐ ఉండాలి. అలాగే ఫార్ములా గివెన్ బిలో పారా 5 అని ఇచ్చారు కింద, అది మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక అప్లికేషన్ ఫీ ఇచ్చేసి అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ 100 రూపాయలు అయితే ఇచ్చారు. నో ఫీ అవేర్ ఇస్ టు బి పెయిడ్. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్ అది కూడా లేదు. మిగతా వాళ్ళకైతే 100 రూపాయలు ఫీ అయితే ఉంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే బిఫోర్ అప్లైయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఉంటేనే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ చెప్తారు కాబట్టి కంపల్సరీ మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది చదువుకోవాలి. చదువుకున్న తర్వాతే మనం జాగ్రత్తగా అన్ని అప్లై చేయాలి. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ బై విజిటింగ్ ద లింక్ ప్రొవైడ్. అదే ఏదైతే సైట్లో ఉందో ఆ సైట్లోకి వెళ్ళి RSCER.org ఈ సైట్లోకి వెళ్ళి ఏదైతే ఉందో ఇది లింక్ని మీకు ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచే మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్స్, స్కాన్ కాపీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు, పీడబ్ల్యూడి సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు రెడీ పెట్టుకోవాలి అప్పటి వరకు. అలాగే ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అయితే అవి తీసుకోరు, జాగ్రత్తగా మీరు అప్లై చేయాలి. అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఫార్మేట్ ఇచ్చారు చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేటు, అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా. సో ఇవి చాలా ఉన్నాయి. పోస్టులు వచ్చేసి మీకు అంటే పోస్టులు అంటే అప్రెంటిస్షిప్ చేస్తారు కాబట్టి మీరు చాలా మందికి ఐటీఐ చేసిన వాళ్ళు చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాక్ట్ అప్రెంటిస్ ఫర్ ట్రైనింగ్ స్లాట్ ఇన్ ఈస్టర్న్ రైల్వే యూనిట్స్. సో ఇది 2025-26కి అయితే వచ్చింది నోటిఫికేషన్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇది అప్లై చేసుకోవాలి, అప్రెంటిస్షిప్ కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి యాజ్ పర్ రూల్స్ ప్రకారం అప్రెంటిస్షిప్లో యాక్ట్ ప్రకారం మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇవన్నీ విషయాలు మీకు తెలుసు, కానీ ఇక్కడ ఆ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కానీ స్టైఫండ్ అన్నీ కూడా కామన్గా ఉంటాయి. సో ఎవరైతే ఐటీఐ చేసి ఈ ట్రేడ్స్ ఉన్నాయో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.